మహిళలు కరాటే విద్యను అభ్యసించడం వల్ల వారి ఆత్మరక్షణకు కరాటే దోహదపడుతుందని సినీ నటుడు సుమన్ తల్వార్ అన్నారు. అనకాపల్లి వివి రమణ రైతు భారతి నందు స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2024 ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమానికి సినీ నటులు సుమన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ యొక్క ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఈ కరాటే పోటీలను రాష్ట్ర స్థాయిలో అనకాపల్లి రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో చీఫ్ కోచ్ ఎస్పీఎండి నాయుడు ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ పోటీలు నిర్వహించబడతాయని తెలిపారు. ఇప్పుడు నేను అల్లు అర్జున్ గురించి చెప్పి నాకేదో నేను అల్లు అర్జున్ భజన కొట్టి నాకేదో సినిమాలు వస్తాయి లేదా ఆయన నాకు రికమెండ్ చేస్తారు కాదు. ఒకటే చెప్తాను, అల్లు అర్జున్ ఆయన థియేటర్కి వెళ్ళింది కరెక్ట్. హీరోగా నేను కూడా నిన్న అదే చెప్పాను, వెళ్తాం థియేటర్కి వెళ్తాం. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది థియేటర్ ఓనర్. వాళ్ళు రావాలా వద్దా, ఒకవేళ మీరు వస్తున్నారనుకుంటే ఎన్ని గంటలకు వస్తున్నారు, వస్తే అక్కడ పోలీసులు పెట్టి, పోలీసులు సరిపోకపోతే బౌన్సర్స్ కూడా సరిపోతే సెక్యూరిటీ పెట్టి ఆయనకి రావడానికి ఒక సెపరేట్ మార్గం, జనాల్ని ముఖ్యంగా మహిళలు ఉంటారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేసేలాగా పెట్టి ఆయన ఫంక్షన్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఆయన ఎక్కించి పంపించే బాధ్యత ఆయన. థియేటర్ ఏంటి, అరెస్ట్ థియేటర్ ఓనర్. అప్పుడు న్యాయం చేస్తాను. ఇది అన్యాయం. ఎంతమంది ఉన్నారు, ఆయన చూడాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. సినిమా హిట్ అది రావాలి. అది నా పాయింట్స్ అన్ని ఎవరైనా అటాక్ చేసినా ఏం చేసినా కూడా రావాలి. ఆ విధంగా ఏంటంటే నేను మార్షల్ ఆర్ట్ ప్రమోట్ చేస్తాను. అనేక స్టైల్స్లో నాకు ఆర్డర్ బెల్ట్స్ నాకు ఇచ్చారు. బికాజ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. 50 years ఇది నా 50th ఇయర్. మార్షల్ ఆర్ట్ నా 50th ఇయర్. సో నాకు ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని రికగ్నిషన్ నాకు బాగుంది. నేను నా గురించి చెప్పకపోయినా నా గురించి ఇక్కడ ఇండియాలో నేను ఇంత సేవ చేస్తానని చెప్పి ఫారినర్స్ వచ్చి నాకు గివింగ్కి రికగ్నిషన్ సర్టిఫికేట్స్ అనమాట, ఆనరీ సర్టిఫికేట్ ఇస్తాను. ఐ వెరీ హ్యాపీ. నా సైడ్లో నాకు హ్యాపీ. బట్ నేను ఒక యాక్టర్గా ఏదో అది వెళ్ళిపోయి యాక్టింగ్ పేరు ఫ్యాన్ సంపాదించుకోవాలి చేసి ఏం చేసాను. సో చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకు చేయాలంటే ఐఎమ్ నాట్ పొలిటీషియన్. సో పొలిటీషియన్ అయితేనే మీకు, బట్ పొలిటీషియన్ ఏదైతే 100% చేయగలుగుతారో నేను 50% అయినా వితౌట్ బీయింగ్ ఇన్ పాలిటిక్స్ చేయాలని నా ఉద్దేశం. ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్ ఇలాంటి అటెండ్ అయిపోయి స్వచ్ఛంద సంస్థలు ఇలాంటివన్నీ వస్తుంటే ఆయన కూడా జాయిన్ అవుతుందని చెప్పి అభిమానులు నేను చేస్తాను. అట్లా నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి.